హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 345ని ఎక్స్ప్లెయిన్ చెప్తాం గైస్. ముందు చాప్టర్లో జపాన్ కౌంటర్ అటాక్ చేసి గోల్ చేస్తూ ఉంటుంది. ఐదర్లోకి ఓటయాన్ని గోల్ చేయకుండా స్టాప్ చేయడం చూసాం. అలాగే ఈజీగా అవేకనింగ్ అవ్వడం చూసాం. ఇక లోకి స్టాప్ చేసిన బాల్ని హ్యూగో రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఈసాగి సడన్గా ఎయిర్లోకి జంప్ చేసి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక ఈ చాప్టర్లో మ్యాచ్ ఎండింగ్ వచ్చేసింది. ఇక్కడ ఈసీగా వర్సెస్ హ్యూగో మధ్య ఫేస్ ఆఫ్ని ఇంకోసారి చూడబోతున్నాం. ఇక జపాన్ వాళ్ళ ఫైనల్ కౌంటర్ అటాక్ని కంటిన్యూ చేస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ ఇవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాం. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈసీగా బాల్ని రిసీవ్ చేసుకొని హ్యూగో ముందు నిల్చొని ఉంటాడు. ఇక్కడ ఈసీగా వచ్చి రెబలియన్లోకి చేంజ్ అయ్యి హ్యూగో దారికి అడ్డంగా నిల్చొని ఉన్నాడు. ఇక్కడ హ్యూగో డెస్టినీకి సింబల్ అయితే ఈసీగా రెబలియన్కి సింబల్. ఇక హ్యూగో ఈసీగాని చూస్తూ తను ముందులో అస్సలు లేడు. తన ఎక్స్ప్రెషన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయని నీ నుంచి నేను అందులోని కాన్సన్ట్రేషన్ని ఫీల్ అవుతున్నా అని చెప్పి షాక్ అయిపోతాడు. అంటే ఇక్కడ ఈసీగా మైండ్ సెట్ కంప్లీట్గా లాక్ అయిపోయింది. నో ఫియర్, నో ఎస్టేషన్, చాలా ఫోకస్తో ఉన్నాడు. అది హ్యూగోకి కూడా అర్థమైంది. అలాగే ఫస్ట్ టైం హ్యూగో ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడం చూస్తున్నాం. ఇక ఈసగి స్లైడ్గా హ్యూగోని పుష్ చేస్తూ స్పేస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే ఈసగైస్లో మెటావిజన్ యాక్టివేట్ అవుతుంది. ఒక పక్క బాడీతో హ్యూగోని రెసిస్ట్ చేస్తూ ఇంకో పక్క మైండ్తో ఎంటైర్ ఫీల్డ్ని డామినేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే హ్యూగో ఈసగిని స్టాప్ చేయడానికి ప్రిపేర్ అయ్యి తన ముందుకు వచ్చి ఇక్కడ నాకున్న ఫస్ట్ క్వశ్చన్, తను ఆ బాల్ని ఎలా ఇంటర్సెప్ట్ చేశాడు, ఇక్కడ మా టీం అటాకింగ్ ప్యాటర్న్స్ వర్కడం లేదని ఫైండ్ అవుట్ చేసి సెకండ్ బాల్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు ఉన్నాడని చెప్పి తన మెటావిజన్ని యాక్టివేట్ చేస్తాడు. సో ఇప్పుడు హ్యూగో వర్సెస్ ఈసీగా మధ్య ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ఇద్దరి రిమాచ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్లీ మనం చూడబోతున్నాం. సో ఇద్దరిలో ఒకరు టాప్కి ఎవరు రీచ్ అవుతారో చూడబోతున్నాం. అయితే మీరు ఎవరనుకుంటున్నారు? ప్రైమ్ ఈసీనా లేదా ప్రైమ్ హ్యూగోనా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఈజీ అనిపిస్తుంది. ఇక చాప్టర్లోకి వస్తే హ్యూగో ఈసీగా మోస్ని అనలైజ్ చేసి నువ్వెంత ట్రై చేసినా సరే రిజల్ట్ మాత్రం మారదు. ఇక్కడ ఈసీగా గోల్ చేయాలంటే గోల్ చాలా దూరంలో ఉంది. అయితే తను డ్రిబ్లింగ్ని యూజ్ చేసి ముందుకు వెళ్తాడా లేదా అఫెన్సివ్ లైన్లో ఉన్న 3 ప్లేయర్స్కి వర్టికల్ బాల్ని పాస్ చేసి ముందుకు వెళ్ళేలా చేస్తాడా అని అంటాడు. అయితే ఆ 3 ప్లేయర్స్ ఎవరో స్మాల్ ప్యానల్లో చూపిస్తారు. అదెవరో కాదు, జపాన్ 3 స్ట్రైకర్స్ బారో, షీడో, అలాగే రిన్నా. ఇక హ్యూగో కవర్ పేజ్లో లాగా 2 ఫింగర్ పోజ్ని పెట్టి చూసుకుందాను రా ఈసీగా వచ్చి అని ఈసీగిని ఛాలెంజ్ చేసి నువ్వు ఏ డెస్టినీ చూస్ చేసుకుంటావని అంటాడు. అప్పుడు ఈసీగి ఓన్లీ తన రైట్ ఐతో మాత్రమే మెటావిజన్ యాక్టివేట్ చేసి తన లెఫ్ట్లో ఉన్న కరాసుకి బాల్ని పాస్ చేస్తాడు. అది హ్యూగో చూసి ఈసీకి సైడ్ వేస్కి పాస్ చేశాడా అని సర్ప్రైజ్ అయిపోతాడు. అలాగే కరాసు కూడా ఈసీకి నాకు పాస్ చేశాడా అని ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఇక్కడ ఈసీకి కరాసుకి పాస్ చేశాడని ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఈసీకి బాల్ని కరాసుకి పాస్ చేసిన తర్వాత తన 2 ఐస్తో మెటావిజన్ యాక్టివేట్ చేసి లెట్స్ గో మై నెంబర్ 2 కామ్రేడ్ అని అంటాడు. ఇక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ఈసగి కరాసుతో టీమప్ అవుతాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే వాళ్ళ ఇద్దరి కాంబినేషను చాలా క్రేజీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈసగి కరాసుకి పాస్ చేయడం చూసి మనలాగే గగమరు కూడా షాక్ అయిపోతాడు. ఇక ఐకో ఏంటి తను సీరియస్గానే ఇక్కడ కరాసుకి పాస్ చేశాడని షాక్ అయిపోతాడు. అలాగే హియోరి ఇక్కడ ఈసగి కరాసుతో టీమప్ అయ్యాడా? అయితే ఇప్పుడే ఎందుకు బ్లాక్ అటాకింగ్ ప్యాటర్న్స్కి కరాసు సెంటర్గా ఉన్న సిస్టంలో ఈసగి కూడా జాయిన్ అవ్వాలని చూస్తున్నాడని అంటాడు. ఇక ఈసగి తన మెటావిజన్ యాక్టివేట్ చేసి రన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తన పజిల్ పీసెస్ కూడా తన చుట్టూ ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఆ పజిల్ పీసెస్తో ఒక క్రోఆరా ఫామ్ అయ్యి వెనుక నుంచి ఈసగిని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ పెనాల్ చాలా క్రేజీగా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అయితే ఈసగి ఇక్కడ కరాసు సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఏదైనా క్రేజీగా చేయబోతున్నాడా? ఎందుకంటే లాస్ట్ చాప్టర్లో ఈసగి ఇక నేను నెంబర్ 1ని డేవోర్ చేసుకొని ఒక రెబల్ని అవుతాని చెప్పడం చూసాం. పాపం అది కరాసుకి తెలియక ఈసీగా తనకి పాస్ చేయడం చూసి స్మైల్ చేస్తూ ఇక్కడ బ్లాక్ డిమన్ కింగ్ కూడా నాకు సబ్మిట్ అయ్యి నా సిస్టంలోకి వచ్చాడు. చూడడానికి ఇది చాలా క్యూట్గా ఉంది. ఇక ఇద్దరం కలిసి పుష్ చేద్దాం, ఎక్స్ట్రాడినరీ నెంబర్ 2 అని అంటాడు. ఇక ఈసీగా కరాసుకి పాస్ చేస్తే హ్యూగో కరాసుని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కరాసు 1-2 పాస్ టెక్నిక్తో ఈసగికి పాస్ చేసి హ్యూగో నుంచి చార్లెస్ నుంచి ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాడు. అయితే హ్యూగో కరాసు నుంచి ఈసగి దగ్గరికి వెళ్ళి స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఈసగి మళ్ళీ కరాసుకి పాస్ చేస్తాడు. అలా ఇద్దరు పాస్ చేసుకుంటూ చార్లెస్ని హ్యూగోని దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. దాంతో చార్లెస్ ఇక్కడ 1-2 పాస్ టెక్నిక్ని యూజ్ చేసి మమ్మల్ని దాటుకొని వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తాడు. అలాగే లైడెన్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని షాక్లో ఉంటాడు. ఇక గబ్బిన్ ఇక్కడ ఈసగి అంటే కరాసు మన సెంటర్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్తున్నారు, వాళ్ళని చూసుకోండి అని చెప్తాడు.
అయితే రిన్. ఇక్కడ ఈసగి కరాసుతో టీమప్ అవడం చూసి షాక్ అయిపోయి ఇక్కడ ఈసగి నాతో కాంబినేషన్ మూవ్స్ వర్కడం లేదని తెలిసి కరాసుతో టీమప్ అయ్యాడు. నన్నే నువ్వు పక్కన పెట్టేస్తావా అని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తన డెష్ హార్మోన్ని యాక్టివేట్ చేస్తాడు. ఇక్కడ రిన్ ఫీలింగ్ వచ్చి ఇక్కడ ఈసగి నన్ను తన రైవల్గా కాదు ఒక యూజ్లెస్ పీస్ ఆఫ్ ట్రస్ట్లా ట్రీట్ చేస్తున్నాడని చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నాడు. అయితే ఆ ప్యానల్ కింద చూసుకుంటే 45 మినిట్స్ని 2 మినిట్స్ని చూసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ వచ్చి సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. దాంతో ఎక్స్ట్రా 2 మినిట్స్ని యాడ్ చేసి ఇచ్చారు. అయితే ఈ 2 మినిట్స్లో ఈసగి గోల్ని చేస్తాడా లేదా హ్యూగో ఈసగిని స్టాప్ చేస్తాడో చూద్దాం. ఇక బెంచ్ మీద ఉన్న చిగిరి అందరూ పుష్ చేసి ముందుకు వెళ్ళానని చెప్తాడు. అలాగే బాజ్రా మనకున్న లాస్ట్ ఛాన్స్ ఇదే, గోల్ని స్కోర్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక కామెంటేటర్ క్రేజీగా అరుస్తూ ఇక్కడ అడిషనల్ టైం యాడ్ అయింది, ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే. ఇక్కడ ఛాంపియన్స్ అయిన ఫ్రాన్స్ జపాన్ని స్టాప్ చేసి సర్వైవ్ అవుతారా లేదా ఛాలెంజర్స్ అయిన బ్లూలాక్ జపాన్ ఈ 2 మినిట్స్లో గోల్ని స్కోర్ చేసి స్కోర్ని ఈక్వల్ చేస్తారో చూద్దామని గొంతు పోయేలా అరుస్తాడు. అయితే ఇక్కడ కరాసు బాల్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఫ్రాన్స్ డిఫెండర్స్ కరాసుని బ్లాక్ చేయడానికి వస్తారు. ఇంకో పక్క లోకి ఓటోయా, బారో, షీడో, క్యామస్ వీళ్ళందరూ పెనాల్టీ బాక్స్కి చాలా దగ్గరలో ఉంటారు. ఇంకో పక్క ఈసీకి రన్ చేస్తూ ఉంటే హ్యూగో ఈసీకిని క్యాచప్ చేసి ఈ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా, ఈసీకి ఇచ్చి ఫైనల్లీ నువ్వు నీ టీం కోసం సెకండ్ బెస్ట్ అవ్వాలని డెస్టినీని డిసైడ్ చేసుకున్నావు. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఎందుకు నేను ఎంటైర్ టైం నిన్ను జపాన్ని ట్రూ యాప్టిట్యూడ్ వైపు గైడ్ చేస్తూ వచ్చాను, ఇప్పుడు నీకు అర్థమైందా అని అంటాడు. బట్ ఇక్కడ ఈసీకి గోల్ వచ్చి నెంబర్ 2 కాదు కదా, తనేమో నెంబర్ 2 అంటున్నాడు. ఇక్కడ ఈసగి హ్యూగోని కరాసుని ట్రిక్ చేస్తున్నాడా, బట్ అది క్లారిటీగా తెలియదు. ఇక హ్యూగో ఈసగితో మాట్లాడడం కంటిన్యూ చేస్తూ ఇక్కడ నా డ్రీమ్ వచ్చి 4 వరల్డ్ కప్స్ని విన్ అవ్వడం. అయితే నేను ఆ గోల్ని అచీవ్ చేయాలంటే ఇక్కడ ఫ్రాన్స్ స్ట్రాంగ్ టీంతో ఫైటింగ్ చేసి కంటిన్యూగా ఎవాల్వ్ అవుతూ ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫుట్బాలర్స్ వాళ్ళ డెస్టినీని ఫాలో అయ్యి నా డెస్టినీలో ఇన్వాల్వ్ అయ్యి నా ఎనిమి అవ్వడం చాలా అవసరమని కంప్లీట్గా ఒక రోబోట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఎక్కడ చూసినా గేర్స్, మెకానికల్ బాడీ పార్ట్స్తో డెస్టినీ సింబల్ని చూపిస్తారు. ఇక హ్యూగో ఈసగితో ఇప్పుడు మీరు పాస్ అయ్యారు జపాన్, ఇక్కడ మన పర్ఫెక్ట్ సూటబిలిటీతో 100% కంపాటబిలిటీతో మ్యాచ్ని ఆడి మన ట్రూ ఎండింగ్కి రీచ్ అవుదామని చెప్తాడు. దాంతో ఈసగి కూడా తన మెటావిజన్ యాక్టివేట్ చేస్తాడు. దాంతో హ్యూగో ఈసగి ఇద్దరు ఆపోజిట్లో వెళ్తారు. ఇక్కడ హ్యూగో కరాసు దగ్గర బాల్ ఉంటే తీసుకోవడానికి వెళ్తాడు. అలాగే బ్యాట్స్ కూడా కరాసు ముందే ఉంటాడు. దాంతో కరాసు లెఫ్ట్లో ఉన్న హ్యూరీకి బాల్ని పాస్ చేస్తాడు. అయితే క్యామస్ ఆల్రెడీ హ్యూరీని బ్లాక్ చేసి ఉంటాడు. దాంతో హ్యూరీ పక్కనే ఉన్న ఈసగికి బాల్ని పాస్ చేస్తాడు. కానీ ఈసగి మాత్రం ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా బాల్ని ముందుకు పాస్ చేస్తాడు. అప్పుడే ఓటోయా ఆ ప్లేస్లోకి వచ్చి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. కానీ 2 ఫ్రాన్స్ డిఫెండర్స్ ఓటోయాని ముందుకు వెళ్లకుండా ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటారు. అప్పుడే తన రైట్ సైడ్లోకి కరాసు వస్తే కరాసుకి పాస్ చేస్తాడు. ఇంకో పక్క ఈసగి సైలెంట్గా గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కరాసు అండ్ ఈసగి 1-2 పాస్ టెక్నిక్ని యూజ్ చేసి ఇద్దరు ఒకరినొకరు పాస్ చేసుకుంటూ ఫ్రాన్స్ డిఫెండర్స్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కరాసును బ్లాక్ చేయడానికి క్యామస్ తన ముందే ఉంటాడు. ఇక కరాసు బాల్ని రిసీవ్ చేసుకొని తన హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తాడు. అప్పుడే హ్యూరీ ఇక్కడ ఈసగి అండ్ కరాసు టీమప్ని చూసి సర్ప్రైజ్ అయిపోయి ఇక్కడ ఈసగి కరాసుతో ఈక్వల్గా కోఆర్డినేట్ అవుతున్నాడు. బ్లాక్ ఇప్పుడు ఇంకా హైయర్ డైమెన్షన్లోకి బ్రేక్ అవుతుందని చెప్తాడు. ఇక కరాసు తన హ్యాండ్ టెక్నిక్ని యూజ్ చేసి క్యాంపస్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్తూ ఇప్పుడు మీరు ఒక ఎక్స్ట్రాడినరీని చూడబోతున్నారని చెప్పి బ్యాక్లో ఉన్న హ్యూరీకి బాల్ని పాస్ చేసి తన ముందు ఉన్న 2 ఫ్రాన్స్ ప్లేయర్స్ని బ్లాక్ చేసి ముందు ఎలా అయితే ఇద్దరూ కలిసి గోల్ని స్కోర్ చేశారో అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాడు. అప్పుడు హ్యూరీ ఇప్పుడు నేను గోల్కి 26 మీటర్స్లో ఉన్నా, నేను బాల్ని షూట్ చేసి గోల్ని స్కోర్ చేయగలనని కరాసో సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్న మూమెంట్ని గుర్తు చేసుకొని సేమ్ ఫస్ట్ గోల్ని ఎలా అయితే క్రియేట్ చేశాడో ఇప్పుడు కూడా అలానే క్రియేట్ చేశాడు. కానీ ఇక్కడ నాకు ముందుకన్నా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను షీడోకి పాస్ చేయొచ్చు, బారోకి పాస్ చేయొచ్చు. ఇప్పుడు మేము గోల్ని స్కోర్ చేయడానికి నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కరాసో అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడని బాల్ని ఎవరికి పాస్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కరాసో తొందరగా ఎవరినో ఒకరిని చూస్ చేసుకోమని చెప్తాడు. అప్పుడు హ్యూరీ ఎవరికి పాస్ చేయాలో డిసైడ్ చేసుకొని ఇక్కడ నా బెస్ట్ చాయిస్ వచ్చి తనే అని చెప్పేలోపే హ్యూగో బారోని బ్లాక్ చేసి తనకి పాస్ చేయాలని మాత్రం అనుకోవద్దు, నేను బారోని క్రష్ చేయగలని చెప్తాడు. అలాగే చార్లెస్ షీడోని బ్లాక్ చేసి షీడోని నేను చూసుకుంటా అని చెప్తాడు. అలాగే లోకి హ్యూరీ వైపు రన్నింగ్ చేస్తూ ఒకవేళ మీరు ఇక్కడ స్కోరింగ్ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేసినా లాస్ట్కి మీరు కోఆర్డినేషన్ లేని ఒక బంచ్ ఆఫ్ ఈగోయిస్ మాత్రమే, ఇంకేమీ కాదు. ఒకవేళ మేము ప్రతి ఒక్కరి ఇండివిజువల్ గోల్ ప్యాటర్న్స్ని ఎరేజ్ చేస్తే మీరు ఏం చేయలేరు. ఈ చెక్మేట్ అని గాడ్ స్పీడ్ని యూజ్ చేసి హ్యూరీ నుంచి బాల్ని తీసుకోవడానికి వస్తాడు. ఇక్కడ వాళ్ళ ఆప్షన్స్ని సెట్ డౌన్ చేయడం చూసి కరాసు షాక్ అయిపోతాడు. అలాగే హ్యూరీ కూడా షాక్ అయిపోయి నోవే
ఇక్కడ మా అటాకింగ్ ప్యాటర్న్స్ని షట్ డౌన్ చేయడానికి హ్యూగో, చార్లెస్, లోకి వాళ్ళ ఓన్ అబిలిటీస్ చాలు. వీళ్ళు నిజంగానే ప్లేయర్సా లేదంటే ఏలియన్సా? వీళ్ళు ఓల్ అనదర్ లెవెల్లో ఉన్నారు. అయితే ఇక్కడ నేను గోల్ని షూట్ చేసి స్కోర్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక నేను షూటింగ్ లైన్లో షూట్ చేస్తానని ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి తన షార్ట్ కోర్స్ని ఇంకా చిన్నగా చేశారు. షిట్, నేను గోల్ని షూట్ చేయాలా లేదా పాస్ చేయాలా అని డిసైడ్ చేసుకోవడానికి చాలా టైంని తీసుకున్నాను అంటాడు. అప్పుడే లోకి హియోరీని క్యాచప్ చేసి నువ్వు చాలా స్లోగా ఉన్నావు, ఇక గేమ్ ఓవర్ అని అంటాడు. ఇక హోప్స్ అన్ని లాస్ అయిన మూమెంట్లో కార్నర్ పేజ్లో ఒక షూ కనపడుతుంది. అయితే తను ఎవరో కాదు ఈసగి. తను వైట్ హెయిర్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి గోల్ బాక్స్లోకి వెళ్తూ హియోరీని గట్టిగా అరుస్తాడు. అలాగే ఈసగి పజిల్ పీసెస్ చుట్టూ ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈసగి హియోరీతో బాలి నాకు పాస్ చే, యూ మేజర్ షాడిస్ట్ అని అంటాడు. అయితే లాస్ట్లో హ్యూగో తన మెటావిజన్ యాక్టివేట్ చేస్తాడు. నాకెందుకో బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది గైస్. అయితే ఈ చాప్టర్ ఇక్కడితోనే అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వీక్ బ్రేక్. నెక్స్ట్ చాప్టర్ 11th వస్తుంది. అప్పుడు చూద్దాం ఈసగి గోల్ చేస్తాడా లేదా హ్యూగో బ్లాక్ చేసి ఈసగిని స్టాప్ చేస్తాడా లేదా ఈసగి రెనీకి పాస్ చేసి రెనీతో గోల్ చేస్తాడా అని చూద్దాం. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమే రివ్యూస్ తెలుగు.